Hi students, this is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the retail banking in detail. It is very most important topic to my dear student friends. It is asked mostly in banking level exams, and also the students who are pursuing their education. It is very helpful to them. The topics discussing in this video like what is retail banking and services offered by those banks, and what is the main role and key role playing by the retail banking in our country like India, and how does retail bank works. Before going to discuss this video, till now who have not yet subscribed my channel, please subscribe my channel in order to get more updates and also share to your friends. Due to sharing, your friends also get benefited. Okay, first of all, before going to explain this retail banking, I will explain from banks and then on commercial banks, then I will come into the retail banking. బిఫోర్ మనము రీటైల్ బ్యాంకింగ్ తెలుసుకునేకి ముందు మనం ఏం తెలుసుకుందామంటే ఫస్ట్ బ్యాంకింగ్ నాకు తెలిసిందే. జనరల్ మీనింగ్ ఏమి? ఇట్ ప్రొవైడ్స్ నంబర్ ఆఫ్ సర్వీసెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ టు దేర్ కస్టమర్స్. ఎస్ ఆర్ నో? సే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అన్ ఐసిఐసిఐ బ్యాంక్. ఇట్ గివ్స్ నంబర్ ఆఫ్ సర్వీసెస్ టు దేర్ customers. Okay, now we know the what is meant by banking in a simple way. Now first of all I will explain about commercial banking. చాలా మందికి డౌట్ రావచ్చు, మనము కమర్షియల్ బ్యాంక్స్ అంటాం కదా, సడన్గా వాట్ ఈస్ మీన్ బై హియర్ రీటైల్ బ్యాంకింగ్ అని. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన మెయిన్ డిఫరెన్స్ ఏమిటంటే, ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తుందంటే నంబర్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. కమర్షియల్ బ్యాంక్స్, say for example it may be nationalized banks, private banks, whatever it may be ICICI bank, HDFC bank, or government banks, or whatever it may be the banks which are in India. It gives number of services to their customers, like say for example మనం చెప్పుకున్నట్టయితే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తుంది కస్టమర్స్ నుంచి, లోన్స్ ఇస్తుంది, ఇంకా అవే కాకుండా కంపెనీ సెక్టార్స్కి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, అదర్ ఇన్స్టిట్యూషన్స్కి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మేజర్ డిఫరెన్సెస్ కమర్షియల్ బ్యాంక్స్కి రీటైల్ బ్యాంక్స్, ఇక్కడ మేజర్ డిఫరెన్సెస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఏమిటంటే, ఇక్కడ రీటైల్ బ్యాంక్స్ ఏమంటే కేవలము ఇండివిజువల్ అంటే పర్సనల్ కస్టమర్స్కి మాత్రమే సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేసినట్టు కంపెనీస్కి రీటైల్ బ్యాంక్స్ కేవలము కస్టమర్స్కి మాత్రమే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. రీటైల్ బ్యాంకింగ్ ఎటువంటి కంపెనీస్కి కానీ ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్కి కానీ ఎటువంటి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయదు. అదేనా ఇక్కడ మేజర్ డిఫరెన్సెస్ ఏమిటంటే, రీటైల్ బ్యాంక్స్ ప్రొవైడ్స్ సర్వీసెస్ ఓన్లీ టు దేర్ ఇండివిజువల్ కస్టమర్స్ అండ్ ఇట్ డజంట్ ప్రొవైడ్ ఎనీ సర్వీసెస్ టు దేర్ కంపెనీస్ ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. That is the main difference between commercial banks as well as retail banks. Now we can move on to this topic here. రీటైల్ బ్యాంక్స్ ఎలాంటి సర్వీసెస్ చేస్తుంది ఇటు మనకు అర్థమైంది. రీటైల్ బ్యాంకింగ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, రీటైల్ బ్యాంకింగ్కి మారో పేరు ఏమిటంటే, రీటైల్ బ్యాంకింగ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కన్జ్యూమర్ బ్యాంకింగ్ ఆర్ కస్టమర్ బ్యాంకింగ్ ఆర్ పర్సనల్ బ్యాంకింగ్ అంటాం మనం. ఎందుకంటే ఇట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ టు దేర్ పర్సనల్ కస్టమర్స్, నాట్ టు కంపెనీస్ ఆర్ అదర్ సెక్టార్స్. ఓకే, హియర్ రీటైల్ బ్యాంకింగ్ రెఫర్స్ టు, ఇది కూడా ఒక బ్యాంకింగ్. ఎందుకంటే మనకు తెలిసిందే ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ డైరెక్ట్లీ డీల్స్ విత్ ఇండివిజువల్స్ కస్టమర్స్. ఎలాంటి డీలింగ్స్ పెట్టుకుంటుంది కస్టమర్స్ అంటే, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అంటే లైక్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఏమిటంటే మనకు తెలిసిందే సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని బ్యాంక్స్ అండి, ఇక్కడ మీకు డౌట్ పడకండి. కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఇండియన్ బ్యాంక్స్ ఉన్నాయి, అవి బ్యాంక్స్ ఉన్నాయి అంటే, ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, అన్నీ ఏమి ఇక్కడ దేని కిందకి వస్తుంది, కమర్షియల్ బ్యాంక్స్ కిందకే వస్తాయి. ఇక్కడ రీటైల్ బ్యాంక్స్ కూడా ఏమిటంటే రీటైల్ బ్యాంక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది కూడా ఇలాంటి టైప్స్ ఆఫ్ బ్యాంక్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ బ్యాంక్ చేసుకుందాం, ఐసిఐసిఐ కస్టమర్స్ దగ్గర కస్టమర్స్కి లోన్స్ ఇస్తూ ఉంది కదా, ఇండియన్ బ్యాంక్ లోన్స్ ఇస్తూ ఉంది కదా, డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తుంది కదా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, కేవలం కమర్షియల్ బ్యాంక్స్ అన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తుంది, కాకపోతే రీటైల్ బ్యాంక్ ఏమిటంటే ఓన్లీ ఇండివిజువల్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్. అంటే ఏ భాగం అయితే ఇప్పుడు కేవలము
ఎవరైతే ఏ టైప్ ఆఫ్ బ్యాంక్ కావచ్చు, అది ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, హెచ్డి, ఇట్ మే బి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు. ఏ బ్యాంక్స్ అయినా కేవలం తన యొక్క కస్టమర్స్కి, కేవలము ఇండివిజువల్ కస్టమర్స్కి తన యొక్క సర్వీసెస్ చేస్తున్నట్టయితే వాటిని మనము రీటైల్ బ్యాంకింగ్ అంటాం. అంటే రీటైల్ బ్యాంకింగ్ అంటే తనిగా ఎటువంటి బ్యాంక్స్ ఉండదు, ఉండే ఈ బ్యాంక్సే, ఇండియన్ బ్యాంక్స్ కానీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే తన యొక్క ఇండివిజువల్ కస్టమర్స్కి సర్వీస్ చేసేదే రీటైల్ బ్యాంకింగ్. అంటే ఆ కమర్షియల్ బ్యాంక్స్లోనే ఇవి భాగము అని మనము చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ రీటైల్ బ్యాంకింగ్. అర్థమైందా? ఇక్కడ ఇక రీటైల్ బ్యాంకింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తుంది, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇండియన్ బ్యాంక్కి వెళ్ళాను అనుకోండి, నేనేం చేయొచ్చు, అక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే కదా, బ్యాంకింగ్స్లోనే భాగమే కదా ఈ రీటైల్ బ్యాంకింగ్. సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటా ఉంటాం. ఇంకా మనం ఏం చేసుకోవచ్చు, తాకట్టు పెట్టుకుంటున్నామా లేదా మనం బ్యాంకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గర ఉండే బ్యాంక్స్లో కానీ, వాళ్ళ ఉండే సర్వీసెస్లో కానీ నెసెసరీకి తగ్గట్టు వాళ్ళ బ్యాంక్స్కి వెళ్ళి వాళ్ళు డిపాజిట్స్ కానీ, లోన్స్ కానీ తీసుకుంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ది ఐసిఐసిఐ బ్యాంకు అండ్ ది అదర్ పర్సన్స్ దే హ్యావ్ అకౌంట్ ఇన్ నంబర్ ఆఫ్ బ్యాంక్స్ లైక్ దిస్. ఇక్కడ మనం చెప్పుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాండిడేట్ హ్యాస్ ఇట్స్ అకౌంట్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్ అనుకుందాం. ఐసిఐసిఐ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రీటైల్ బ్యాంక్. ఐసిఐసిఐ కనుక రీటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకున్నట్టయితే ఎలాంటి టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తుంది వాళ్ళ యొక్క కస్టమర్స్కి? సేవింగ్స్ అకౌంట్స్, తాకట్టు పెట్టుకుంటున్నామా లేదా మనం బ్యాంక్స్లో, జనరల్గా పర్సనల్ లోన్స్ ఇస్తుందా లేదా, ఇంకా మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ డెబిట్ కార్డ్స్ ఇవ్వడం లేదా కస్టమర్స్కి, క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు కదా ఎంప్లాయీస్కి, లేకపోతే ఎవరైతే తన యొక్క ఇన్కమ్ దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్కి యాక్సెప్ట్ చేసినట్టయితే ఏం చేస్తుంది, క్రెడిట్ కార్డ్స్ ఇస్తుంది కదా. అంటే ఇదంతా ఇండివిజువల్ సర్వీసెసా కాదా? దీన్నే మనం ఏమంటున్నామంటే రీటైల్ బ్యాంకింగ్ అంటాము. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంకా సేఫ్టీ డిపాజిట్స్ చేస్తున్నామా లేదా, అంటే గోల్డ్స్ మనం పెట్టినప్పుడు మనము కొన్నిసార్లు కొన్ని ప్రీషియస్ ఐటమ్స్ లైక్ గోల్డ్స్ కానీ, సిల్వర్స్ కానీ, లేకపోతే ప్లాటినియమ్స్ కానీ మనం ఏం చేసుకుంటాము, ఇంట్లో మనము పెట్టుకోము. ల్యాండ్ డాక్యుమెంట్స్ మనం ఏం చేస్తాము, సేఫ్ కోసం మనం ఏం చేస్తాము, బ్యాంక్స్కి వెళ్ళి మనం ఏం చేస్తాం, అక్కడ వెళ్ళి పెట్టుకుంటాం. సేఫ్ లాకర్స్ ఇస్తున్నారు, అవునా కదా. ఇలాంటి టైప్స్ ఆఫ్ పర్సనల్ సర్వీసెస్ని మనం ఏమంటామంటే ఇక్కడ రీటైల్ బ్యాంకింగ్ అంటాం. ఇంకా రీటైల్ బ్యాంకింగ్ యూజువల్లీ హ్యావ్ ఏ head office and coupled with large number of branches in different location to target a wide spectrum of customers. What they are doing here, retail banking also has an same as a head office, it also a large number of branches in different locations. అవునా కదా, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నట్టు ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఎక్కడైతే కస్టమర్స్కి సర్వీసెస్, ఎక్కడైతే కస్టమర్స్ ఎక్కువ ఉన్నారో, లేకపోతే కస్టమర్స్కి ఎక్కడ నెసెసరీ నీడ్ ఉంటుందో అక్కడ ఏం చేస్తుంది రీటైల్ బ్యాంకింగ్ తన యొక్క నంబర్ ఆఫ్ బ్రాంచెస్, అవైలబిలిటీ ఆఫ్ బ్రాంచెస్లో ఏం చేస్తుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ స్టేట్స్లోనే అవైలబిలిటీలో ఉందంటే కస్టమర్స్కి ఇబ్బందే కదా. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తుందంటే కస్టమర్స్కి అనుకూలంగా, కస్టమర్స్కి సపోర్ట్ ఇచ్చేటట్టు ఏం చేస్తుందంటే కస్టమర్స్కి అనుకూలంగా ఏం చేస్తుందంటే నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేది ఉన్నాయి, అది ఏం చేస్తుందంటే కస్టమర్స్కి సర్వీసెస్ చేస్తుంది. However, in addition to the above, it also provides services to the retail customers. These banks often serve commercial banks as well. ఓకే, ఇప్పుడు మనము ఇంట్రడక్షన్ అనేది చేసుకున్నాము. జస్ట్ సింపుల్గా చెప్పుకోవాలంటే రీటైల్ బ్యాంకింగ్ ఇట్స్ ఆల్సో నోన్ as పర్సనల్ బ్యాంకింగ్ ఆర్ కస్టమర్ బ్యాంకింగ్. ఇట్ జనరల్లీ గివ్స్ సర్వీసెస్ to their individual customers like debit cards, credit cards or savings account, or giving loans to their customer, etc. But only the difference between retail banking versus commercial banking is here commercial banking gives a number of services to their customers, but retail banking gives only to their personal services to their customers rather than the companies and other institutions. Here retail banking also has number of branches established by the banks in order to service to their customers. ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్నట్టు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ రీటైల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా ఇక్కడ మనం చూసుకుందాం. హియర్ రీటైల్ బ్యాంకింగ్ విచ్ యాక్ట్స్ యాస్ ఏ
కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఫర్ దేర్ రీటైల్ క్లయింట్స్. అవునా కదా, చిన్న తరహా కస్టమర్స్కి, ఇండివిజువల్ కస్టమర్స్కి ఏం చేస్తూ ఉంది ఇది? సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందా లేదా? ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది? ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? ఫైనాన్షియల్ సర్వీసెస్ కనుక మనం ఒక బ్యాంక్ అనుకున్నాం, ఒక బ్యాంక్ నేను ఏం చేస్తున్నాను, ఎవరికి నెసెసరీ ఉందో వాళ్ళకి నేను ఏం చేస్తున్నాను, ఫైనాన్షియల్ సర్వీసెస్ కనుక నేను ఇచ్చినట్టయితే వాళ్ళకి ఏం చేస్తుంది, వాళ్ళు దే కెన్ పర్చేస్ మల్టిపుల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అండర్ వన్ రూఫ్. అవునా కదా, వాళ్ళకి చాలా రకాల సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. వాళ్ళకి ఏది ఈజీగా ఉందో వాళ్ళు ఏం చేసుకోవచ్చు, దే కెన్ కలెక్ట్ దేర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెసెసరీ ఉండొచ్చు, కొందరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాల్ నెసెసరీస్ ఉండొచ్చు, మనకు తెలీదు. అందుకని రీటైల్ బ్యాంకింగ్ ఏం చేస్తుందంటే ఎలాంటి సర్వీసెస్ కావాలో అలాంటి సర్వీసెస్ క్లయింట్స్కి తప్పకుండా సహాయం చేస్తుంది. ఫర్ ఏ మల్టిప్లిసిటీ ఆఫ్ సర్వీసెస్ లైక్ ఓపెనింగ్ ఏ సేవింగ్స్ అకౌంట్ చేసుకోవచ్చు. కొందరు ఏం చేసుకోవచ్చు, డబ్బులు దాచుకోవచ్చు. అండ్ కొందరికి ఏదో చిన్న బిజినెస్ ఉండొచ్చు, వాళ్ళు ఏం చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చిన్న నెసెసరీ ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, వాళ్ళు ఏం చేసుకోవచ్చు, లోన్స్ తీసుకోవచ్చు. అవునా కదా. ఇంకా అప్లయింగ్ ఏ క్రెడిట్ కార్డ్. కొందరికి ఎంప్లాయీస్కి కొన్నిసార్లు వాళ్ళకి శాలరీ 20,000 ఉంది, కొన్నిసార్లు ఏదో ఒక కారణాల వల్ల వాళ్ళకి ఒక 30,000 కావాల్సి వస్తుంది పర్ మంత్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15,000 ఎంప్లాయీ ఉన్నాడు, వాడికి 15,000 పర్ మంత్. వీడు ప్రైవేట్లో వర్క్ చేయొచ్చు, ఎక్కడైనా వర్క్ చేయొచ్చు, కాకపోతే వాడు శాలరీ అనేది 15,000. కాకపోతే కొన్నిసార్లు ఏమిటంటే వాళ్ళకి ఉండే శాలరీ కంటే నెసెసరీ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో డెబిట్ కార్డులో అమౌంట్ అయిపోతుంది. అప్పుడు బయట వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వకపోవచ్చు. అవునా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ వన్ ఆఫ్ ద క్లారిటీ ఎగ్జాంపుల్ టు యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాము అనే పర్సన్ ఒక బ్యాంక్లో 20,000 అనేది ఎర్న్ చేస్తున్నాడు, లేకపోతే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నాడు. కాకపోతే అతని హౌస్లో ఏదో ఒక నెసెసరీ నీడ్ అనేది, ఒక ఈవెంట్ అనేది వచ్చిందనమాట. అతనికి అప్పుడు కేవలం ఒక 40,000, అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమి 20,000. ఇక్కడ ఈ 20,000 ఎవరికైనా అప్పుగా అడుగుదామంటే దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ సర్వీసెస్ టు దేర్ కస్టమర్స్. అందుకని వీడు ఏం చేస్తాడంటే, బ్యాంక్స్ ఏం చేస్తుందంటే క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ వీడు ఆ శాలరీకి తగ్గట్టు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి యాక్సెప్ట్ చేసినట్టు ఏం చేస్తుందంటే క్రెడిట్ కార్డ్ బెనిఫిట్ అనేది ఇస్తుంది. అప్పుడు కస్టమర్కి అప్పుడు ఆ నెలకి ఎంత కావాలో అంత అమౌంట్ అనేది ఇప్పుడు బ్యాంక్ నుంచి తీసుకొని తను పర్సనల్ సర్వీసెస్కి ఎక్స్పెండ్ చేసుకుంటాడు. కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాంక్కి రీపే చేస్తాడు. అలాంటిది క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీస్ కానీ. అండ్ మే ఆల్సో ఎంక్వైర్ అబౌట్ పొటెన్షియల్ బ్యాంక్ ప్రోడక్ట్స్ ద మినిట్ ఫ్యూచర్ డేట్ ఎట్ విచ్ ద బ్యాంక్ కెన్ ఆఫర్ టు ఆల్ కస్టమర్స్ కెన్ అప్రోచ్. ఇలాంటి సర్వీసెస్ అంతా ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఇవే కాకుండా సమ్ ఆఫ్ ద రీటైల్ బ్యాంక్స్ ఆల్సో వెంచర్ ఇన్ టు అదర్ సర్వీసెస్ సచ్ వెల్త్ మేనేజ్మెంట్. ఇంకా కొన్ని రీటైల్ బ్యాంక్స్, ఇవి కాకుండా కొన్ని రీటైల్ బ్యాంక్స్ ఏం చేస్తుందంటే కొన్ని వెంచర్ సర్వీసెస్ చేస్తుందంట. అంటే ఎలాంటిదంటే వెంచర్ అంటే ఇక్కడ ఏమిటంటే లాంగ్ టర్మ్ సర్వీసెస్ అనమాట. లాంగ్ టర్మ్ సర్వీసెస్ అని మనం చెప్పుకోవచ్చు ఒక మాటలో. సచ్ యాజ్ వెల్త్ మేనేజ్మెంట్, ఇంకా ప్రైవేట్ బ్యాంకింగ్, రిటైర్మెంట్ అండ్ బ్రోకరేజ్ అకౌంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ పీపుల్ ఉండొచ్చు, అలాంటివి. ఇంకా బ్రోకరేజ్ అకౌంట్స్ అంటే ఇంటర్మీడియరీ అకౌంట్స్కి సంబంధించి. ఇలా విచ్ ఆర్ ఆఫర్ లింక్ టు ది కోర్ రీటైల్ బ్యాంకింగ్ అకౌంట్స్ ఫర్ ట్రాన్సాక్షనల్ ఈజీ. అంటే ఎలాంటిది అయితే ఈజీగా ఉంటుందో అలాంటి టైప్స్ ఆఫ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అన్ని రీటైల్ బ్యాంక్స్ కాదు, కొన్ని రీటైల్ బ్యాంక్స్ ఏం చేస్తుందంటే వెంచర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా మనం చెప్పుకున్నట్టయితే ఏ రీటైల్ బ్యాంకింగ్ ఇస్ ఏ బ్యాంక్ దట్ వర్క్స్ విత్ కన్జ్యూమర్స్. ఎవరితో వర్క్ చేస్తూ ఉంది? అది కస్టమర్స్తో వర్క్ చేస్తూ ఉంది. ఎలాంటి సర్వీసెస్ ఇంకా మనం చెప్పుకున్నట్టయితే చెకింగ్ అకౌంట్స్. చెకింగ్ అకౌంట్స్ అంటే నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇక్కడ సింపుల్గా ఏం చేస్తానంటే చెకింగ్ అకౌంట్స్ యూజ్ చేసి వాడు ఏం చేస్తాడంటే క్రెడిట్ కార్డ్స్కి ఇలాంటిది వేరే టైప్స్ ఆఫ్ ఏదైనా యాక్టివిటీస్కి అమౌంట్ అనేది పే చేయడం అనేది మనం ఏమంటామంటే చెకింగ్ అకౌంట్స్. చెకింగ్ అకౌంట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అకౌంట్. With the help of checking accounts, he will pay to their credit cards and other type of services which is necessary. అంటే కస్టమర్స్కి ఏదైతే అప్పుడు నెసెసరీ ఉంటుందో అది ఈ చెకింగ్ అకౌంట్స్ ద్వారా హెల్ప్ చేసి వాడు పే చేస్తాడు. ఇంకా ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? సేవింగ్స్ అకౌంట్స్, లోన్స్ అండ్ మోర్. రీటైల్ కస్టమర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ దేర్. రీటైల్ కస్టమర్స్ అంటే ఎవరో కాదు, మనం లాంటి సామాన్యులే కదా. అవునా కదా. ఎవరు? అది జనరల్ పబ్లిక్ టేకింగ్ కేర్ ఆఫ్ పర్సనల్ నీడ్స్ అండ్ as opposed to the organizations such as government and business. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ జనరల్ పబ్లిక్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నాకు ఒక 1 lakh అమౌంట్ అనేది కావాలండి. ఐ నీడ్ 1 lakh అమౌంట్. ఇప్పుడు నేను అన్ని చోట్ల అన్ని ఇన్స్టిట్యూషన్స్‌కి ప్రొవైడ్ చేస్తే అందరూ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ చెప్తున్నారు, లేకపోతే ఏదో ఒక కొలెటరల్ సెక్యూరిటీ అడుగుతున్నాడు. అన్ని చోట్ల నేను అలాంటిది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో రీటైల్ బ్యాంకింగ్ ఏం చేస్తుంది, అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కావాలనుకో నాకు 1 lakh రూపీస్ వాళ్ళు ఇవ్వడం లేదు. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఎవరెవరైతే నన్ను అపోజ్ చేసినారో అలాంటి సర్వీసెస్ ఏం చేస్తుంది, మన రీటైల్ బ్యాంక్స్ అనేది సర్వీసెస్ అనేది ఇస్తుంది. ఎలాంటి కాంప్లెక్స్ సర్వీసెస్ అయినా ఇస్తుంది. అదే నేను చెప్పుకున్నాను, పబ్లిక్ ఎవరో లాంటి సామాన్యులు ఏం ఏం ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంది, పర్సనల్ నీడ్స్ యాజ్ అపోజ్ టు ది ఆర్గనైజేషన్, అంటే గవర్నమెంట్స్ ఇవ్వకపోవచ్చు, బిజినెస్ దట్ ఆర్ మోర్ కాంప్లెక్స్ సర్వీసెస్. ఇన్ షార్ట్ వన్ కెన్ సే రీటైల్ బ్యాంకింగ్ ప్రొవైడ్ సర్వీసెస్ టు ది కస్టమర్ ఓరియంటెడ్ సర్వీసెస్. ఇక్కడ మీరు గమనించండి, రీటైల్ బ్యాంకింగ్ ఏం చేస్తుందంటే కస్టమర్ ఓరియంటెడ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎలా రీటైల్ బ్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ మనం చూసుకుందాం. ఎలా రీటైల్ బ్యాంకింగ్ ఎలా పనిచేస్తుంది. రీటైల్ బ్యాంకింగ్ యూజ్ ద డిపాజిటరీస్ ఫండ్స్ టు గివ్ ద లోన్స్. దే మేక్ మనీ బై చార్జర్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ దేర్ లోన్స్. ఇక్కడ మనకు కాకపోతే ఏమింటుంది, ఇక్కడ రీటైల్ బ్యాంకింగ్ ఎలా లోన్స్ ఇస్తుంది, జనరల్గా ఏ బ్యాంక్స్ అయినా ఎలా లోన్స్ ఇస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, జనరల్ పబ్లిక్ ఒక 100 crores డిపాజిట్ చేసినామంటే అందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఒక అజంప్షన్తో చేస్తున్నాను, అందులో ఒక 40% ఇందులో ఉండే డిపాజిట్స్లో ఏం చేస్తుందంటే ఒక 40% తీసి ప్రజలకి లోన్స్ అనేది ఇస్తుంది. ఇక్కడ కూడా సేమ్ రీటైల్ బ్యాంకింగ్ ఏం చేస్తుందంటే డిపాజిటర్స్ ఫండ్స్ యూజ్ చేసుకొని ఆ యొక్క ఫండ్స్లోనే వాళ్ళకి లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దే మేక్ మనీ బై చార్జింగ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ లోన్స్ దే కెన్ పే ఆన్ డిపాజిట్. ది బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. కాకపోతే ఇక్కడ ఏమి అంటే బ్యాంకింగ్ సిస్టమ్ని ఎవరు కంట్రోల్ చేస్తారు మనకు తెలిసిందే, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఇది కూడా సేమ్ యాజ్ బ్యాంకింగే. అంటే ఇందులో ఇండియన్ బ్యాంకింగ్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంకింగ్ ఏదైనా సరే అందులో నుంచే కదా ఈ బ్యాంకింగ్ రీటైల్ బ్యాంకింగ్ అని మనం చెప్పుకున్నాం. కాకపోతే ఏ బ్యాంక్ అయినా సరే దేని కిందకి ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిందకి ఉంటుంది, యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది రెగ్యులేషన్ యాక్ట్ 1949. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.